విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి ఎన్టీఆర్ గారు ఈ 75 సంవత్సరాల ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం జరిగింది. అండ్ అదే సమయంలో మీరు 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం జరిగింది. ఇది చాలా అరుదైన ఒక సిచ్యువేషన్, యాదృచ్ఛికం. అండ్ మీరు దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నా విషయంలో వచ్చేసరికి ఏదో ఎటువంటిది ఒక విస్ఫోటనం అంటాం, అంటే సమ్ కాన్సిలేషన్ ఎప్పుడో కానీ జరగదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాన్నగారు పుట్టినప్పుడు అయితేనేమి ఏదో జరుగుంటుంది, ఒకటి ఒక తోకచుక్కో ఏదో ఒకటి అటువంటిది జరిగితే కానీ అటువంటి మహానుభావుడు ఆయన పుట్టడం జరగదు. సో అటువంటిది యుగానికి ఒక్కడు అంటారు. నేను ఆధ్యాత్మికంగా ఎంతో దాన్ని బాగా లోతులో ఉంటాను కాబట్టి, వాటి గురించి ఆలోచిస్తాను కాబట్టి, ఇదంతా భగవంతుడు ఒక అభిష్టం, ఆయన అభిష్టం మేరకే ఇలా జరిగిందని నేను అనుకుంటాను. సార్, డాకు మహారాజ్లో బాగా యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువ ఉన్నట్లుగా మాకు కనిపిస్తుంది సార్ ట్రైలర్ చూస్తుంటే. సో యాక్షన్ సీక్వెన్సెస్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అండ్ ఏదైనా కొంచెం మీరు ఎగ్జైట్ అయిన సీన్ కానీ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సీన్ కానీ అలా ఏమైనా జరిగింది యాక్షన్? నా కథ మొదటి నుంచి నేను ముందు డిస్కషన్ అప్పుడే అనుకున్నట్టు అందరికి ఆమోదయోగ్యం. మేము అది చూసుకుంటాము ఏంటంటే ఏది ఒక ఫ్రేమ్ కూడా వేస్ట్ కాకూడదు, తీసింది మొత్తం ఉండాలి సినిమాలో. ఏది తీసింది మళ్ళీ ఇది విడితే ఎక్కువైందనో దాన్ని తీసేయడం అట్లా ఉండదు. మొత్తం ప్లానింగ్ అంతా ఉంటుంది. డైరెక్టర్ ఫైట్ మాస్టర్ కూర్చొని ప్లాన్ చేసుకుంటారు. సో అంటే దీంట్లో చూస్తారు అంటే సన్నివేశాన్ని బట్టి పోరాటాలు. సో ఒకదానికొకటి ఒక ఫైట్ ఇంకో ఫైట్కి ఎంత తేడా ఉంటుంది, సన్నివేశాన్ని తగ్గట్టుగా ఆవేశంగా వెళ్ళేవి కొన్ని. సో ఎక్కువగా సినిమాలంతా సన్నివేశాలన్నీ ఆవేశపూరితమైన సన్నివేశాలే. సో చాలా బాగా వెంకట్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేయడం జరిగింది ఫైట్స్.